కిషోర్ గారు సార్ సార్ ఇందాక నుంచి మీలో ఎన్నో భావాలు అణుచుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. నా డైరెక్టర్ గారికి కూడా ఏదో రాసి చూపిస్తున్నారు, ఏంటి అసలు? లేదు సార్, ఇది మీసం తీసేయచ్చా అని అడుగుతున్నారు సార్. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంది, సఫికేషన్గా ఉంది, వద్దు అన్నాడు అందుకని. అదే ప్రాబ్లం, మీకేమో ఆయనకేమో విగ్ ప్రాబ్లం, మీకేమో మేసల్ ప్రాబ్లం. సార్ కష్టే ఫలి సార్, అంతే. నైస్. సత్య గారు సార్, మత్తు వదలరా 2లో చిరంజీవి గారి డ్యాన్స్కి, చిరంజీవి గారి పాటలకి డ్యాన్స్ చేస్తారు మీరు. అది ఆ సినిమాకి సెకండ్ హాఫ్కి చాలా బాగా హెల్ప్ అయింది. అలాంటి ఎలిమెంట్స్ ఏమన్నా పెట్టారా ఇంక సినిమాలో? ఎట్లీ లేదు, ఏం డాన్స్ లేదు. డ్యాన్స్ ఏం లేదు సార్. అండ్ ఇప్పుడు లీడ్గా చేస్తున్నారు, అండ్ పక్కన ఒక మిస్ యూనివర్స్ని ఫీమేల్ లీడ్గా పెట్టుకొని ఇది చేయడం, క్యాస్ట్ చేయడం అనేది డైరెక్టర్ గారు గొప్పతనం అండ్ మీ అదృష్టం అనుకుంటున్నారా? డైరెక్టర్ గొప్పతనం. సో నార్మల్గా ఇంత మంచి అదే ఒక మిస్ వరల్డ్ని పెట్టి ఒక రొమాంటిక్గా అలా చూపిస్తారు. ఈ సినిమాలో ఆమె రోల్ ఎలా ఉండబోతుంది? యాక్షన్ సీక్వెన్సెస్ మాత్రమే ఉంటాయా? మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కెమిస్ట్రీ? ఓకే ఓకే రితేష్ గారు, సో మీ సినిమాలో ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్నాము. ప్రతి సినిమాలో ట్రెండ్కి తగ్గట్టు మీమ్స్ని కానీ, ట్రోల్స్ని కానీ, వాట్ ఎవర్ అంటే సొసైటీలో ప్రెజెంట్ జరిగే థింగ్స్ అన్నిటిని మీరు రిఫ్లెక్ట్ చేస్తారు బిగ్ స్క్రీన్ మీద, స్పూఫ్ లాగా. సో ఈ సినిమాలో ప్రెజెంట్ ఇప్పుడు పాస్టర్ల వల్ల చాలా క్రైమ్లు కానీ, తర్వాత ఆయన ఉన్నారు కదా, సో ఆ కేటగిరీ వల్ల జరిగే క్రైమ్లను కానీ ఏమైనా స్క్రీన్ మీద చూపించిపోతున్నారు? ఎందుకంటే చాలా దారుణాలు జరుగుతున్నాయి. అలాంటివి ఒకటో తారీఖు ఏమీ చూపెట్టట్లేదు, ఏమీ లేవు. ఒకటో తారీఖు మొత్తం. కిషోర్ గారు, ఇక్కడ మీరు నాట్ ఓన్లీ యాక్టర్, మీరు రైటింగ్ చేస్తారు, డైరెక్షన్ కూడా చేశారు. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే రైటింగ్ పరంగా మీరు రితేష్ గారు బోత్ ఆర్ లైక్ మైండెడ్ పీపుల్ అని అనుకోవచ్చు కామెడీ విషయంలో. అట్లాగే మీరేమంటారు దాన్ని? లేదు సార్, హీఈస్ వే టూ ఎఫిషియంట్ అసలు. అండ్ డెఫినెట్లీ లెర్నింగ్ ఫేజ్ అండి ఆయనతో ఉండడం. అండ్ ఐ రియలీ ఎంజాయ్ హిస్ రైటింగ్. సో అలా నవ్వినా సరే నా హంబుల్గా ఉంటాడు, బట్ ఆయన రైటింగ్లో వేరే లెవెల్ అండి, నో డౌట్. ఓకే సత్య గారు, మీ షర్ట్ లోపల పొట్టే కాదు బట్ట మీద ఏదో ఉంది అని చెప్పేసి అంటున్నారు, ఏంటి దాన్ని రివీల్ చేస్తున్నారా? ఏమీ లేదన్నారు, మరి ఏదో ఉంది. ఇందాక ఏదో అడిగారు వచ్చింది మా వాళ్ళు, చిరంజీవి గారికి మీకు ఏదో ఉంటుంది అని చెప్పేసి అన్నారు. బేసిక్గా ఇద్దరం చిరంజీవి గారి ఫ్యాన్స్ అండి బాగా. ఓకే, సో ఆయన రిఫరెన్సెస్ ఉంటాయి సినిమాలో. ఓకే, సో అందరూ దొరికిపోండి, అందరూ వచ్చేయండి ఇలాంటివన్నీ ఇందాక అన్నారు. అట్లాగే అట్లా ఏం కదా. ఓకే, ఏంటంటే మీరు ఆ మధ్య అన్నారు ఎక్కువ సినిమాలు చేస్తున్నాను కానీ ఒక సంతృప్తికరమైన పాత్ర లేదు అని చెప్పేసి. ఒక నేను ఇప్పుడు ఏనన్నాడు అలా, అంత పెద్ద మాటల అంటే అలాంటి సంతృప్తి పూర్తిగా ఇచ్చే సినిమా అనుకోవచ్చు అట్లాగే. అవునండి, డబ్బుల గురించి బాగా వచ్చినాయా అంటున్నారు ఈ సినిమా. లీడ్గా చేసాం కాబట్టి చాలా చాలా సాటిస్ఫైడ్ అండి సినిమా అయితే. వెన్నెల కిషోర్ గారు సార్, వెన్నెల కిషోర్ గారు సార్, హాయ్ సార్, హాయ్. మీరు చాలా ఒక యాక్టర్గా కానీ లేకపోతే కామెడీ యాక్టర్గా కానీ మీకు చాలా మంచి పాపులారిటీ ఉంది, మంచి ఫాలోయింగ్ ఉంది, ఎక్కువ మంది మిమ్మల్ని అభిమానిస్తారు. బట్ ఓకే, మీడియాతో మీరు మీడియాతో మీరు ఇంటరాక్ట్ అవ్వరు, ఈ ప్రమోషన్స్లో కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా మరి మిమ్మల్ని తోసుకొచ్చారు ఇప్పుడు నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎందుకండి ఎక్కువగా మిమ్మల్ని అండర్ ప్లే చేసుకుంటారు ప్రతిసారి, ప్రతి చోట, ప్రతి మాటలో? వాట్ ఈస్ ది బేసిక్ రీజన్? వాట్ ఈస్ యువర్ సైకలాజికల్ ఇన్స్టింక్ట్? అంటే అండర్ ప్లే అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్, అంటే నాకేం లేదు, లో ప్రొఫైల్ రాదర్. లో ప్రొఫైల్, ఎస్. అంటే ఒక ప్రతి మనిషి ఒక యూనిక్ పర్సనాలిటీ కదా సార్, మరి అందరూ ఒకేలా ఉంటే బాగోదు. నాది నేను ఒక ఇంట్రోవర్ట్ పర్సనల్ యాక్చువల్గా. నాకు కొంచెం కొంచెం స్కేర్ ఉందన్నమాట. నాకు ఆన్లైన్లో నేను బెటర్గా చాట్ చేస్తాను మీతో పర్సనల్గా అంటే. అది ఇక్కడ చాలామంది రిలేట్ అవుతారు. అది అమ్మాయిల విషయమైనా సరే, చాలామంది అమ్మాయిలతో మాట్లాడేది కూడా మామూలుగా ఫర్ ఎగ్జాంపుల్ చాట్ చేస్తుంటే చాలా బాగా మాట్లాడతారు, దగ్గరికి రాగానే భయపడతారు చూడు. నాకు కొంచెం అలాంటి పర్సనాలిటీ సార్, అమ్మాయి టైప్ అనమాట, కొంచెం ఆ పర్సనాలిటీ. సో ఇంట్రోవర్ట్ కాబట్టి కొంచెం నాకు భయం, ఇంకేం లేదు సార్. బట్ వెన్ యూఆర్ ఎ స్టార్, మీరు అది అడాప్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. మీకు ఏమో అంటే సొంతగా నాకు ఇంకా అంత నమ్మకం లేదు సార్. కొంచెం
లేదు నాకైతే నమ్మకం లేదు బట్ లేకపోతే ఏంట్లే మాట్లాడేది ఏదో చూసుకోండి. ఆ స్టేజ్కి ఇంకెళ్ళలేదు సార్. ప్రస్తుతంగా అయితే ఇంకా స్టిల్ లర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను. ఇంకా నాకు మీరంటే భయమే. అదే. మధ్య మీరు తెలియట్లేదు కానీ చాలా షివర్ అవుతుంది లోపల. ఈ మోకాల కింద నుంచి చెమటలు వస్తున్నాయి, అది కనబడదు అంతే. నా బయటకు అలా ఉంటా. శ్రీనివాస్ గారు కాదు, ఈ క్యారెక్టర్ సత్యతో యాక్ట్ చేస్తున్నప్పుడు తను ఫస్ట్ టైం లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు మీరు ఆల్రెడీ చేశారు అనుకోండి. అవును సార్, అవును సార్. మీరు వాట్ ఈస్ ది గైడెన్స్ రియలీ కుడ్ గివ్ హిమ్ అండి? ఏదైనా డిస్కషన్స్ జరిగినాయా మీ ఇద్దరి మధ్యలో? అంటే అదిగా సార్, ఇప్పుడు నేను సక్సెస్ఫుల్ అయ్యాలనుకోండి సార్, ఒక గైడెన్స్ ఇవ్వడానికన్నా బాగుంటుంది. ఫెయిల్యూర్లో కూడా గైడెన్స్ ఇవ్వచ్చు సార్. మీరు చేసిన పొరపాట్లు మీకు ఏంటో మీకు తెలుసు. అదే అవన్నీ నాకు తెలుసు సార్ నా జర్నీ. సో కిషోర్లా కాకుండా నేను నాలాగా వెళ్తున్నాడు, సక్సెస్ఫుల్ అవుతున్నాడు. సో గాడ్ బ్లెస్. ఐ రియలీ వాంట్ హిమ్ టు బి సక్సెస్ఫుల్. ఎందుకంటే నేనైనా శ్రీనివాస్ రెడ్డి అయినా సార్ మాకు చాలా ఇష్టమైన పర్సన్ అతను, పర్సనల్గా ఎన్నో ఇయర్స్ నుంచి. అండ్ ఇఫ్ ఈ సక్సెస్ఫుల్ వీ బోత్ విల్ బి రియలీ హ్యాపీ. సార్ ఇన్ని క్వశ్చన్లు అడిగిన తర్వాత మళ్ళీ ప్రమోషన్స్కి రావాలనిపిస్తుందా సార్ మీరు ఖచ్చితంగా ప్రమోషన్ ఖచ్చితంగా వస్తాను సార్, కుదిరితే. రితేష్, ఖచ్చితంగా, డెఫినెట్లీ. సో బేసిక్గా అంటే మీ సినిమా అనేది మే 1st యూఆర్ నాట్ యాక్చువల్లీ ప్లాన్డ్ ఇట్. ఈ పెద్ద పోస్ట్ పోన్ అవడంతో మీరు ప్రీపోన్ చేసుకొని వచ్చున్నారు కదా. సో ప్రొడక్ట్ అనేది ఎంతవరకు రెడీగా ఉండింది? ఆల్రెడీ అంటే మేము 1, 8, 15 మూడింటికి ప్రిపేర్ అయ్యి వర్క్ చేస్తూ ఉన్నాం అనమాట. సో ఓకే, ఎందుకంటే ఈ మేడే ఈ ఇంక్లూజన్స్ అన్నీ కూడా లాస్ట్ మినిట్లో లేదు, మూవీలో మాకు బాగా సింక్ అయింది. బేసిక్గా ఫ్లైట్లో మేడే అని ఉండింది. సో కరెక్ట్గా మాకు డేట్ అలా కుదిరి వర్కౌట్ అయింది. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి సినిమాకి లాస్ట్ మినిట్ టెన్షన్స్ అనేవి చాలా కామన్ అయిపోయినాయి. సో అది ప్రతి సినిమాకి ఉందండి. ఈ సినిమా ఓన్లీ హీరో గారి డబ్బింగ్ అయితే టెన్షన్ ఏమి ఉండదు, అంత పర్ఫెక్ట్గానే ప్లానింగ్ జరుగుతుందండి. కాపీ రెడీ అయిపోతే టైంకి ఏం ప్రాబ్లం, ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్లో ఉందండి. ఓకే, ఎందుకంటే ఈ మధ్య ప్రతి 90% ఫిలిమ్స్కి వింటూ ఉన్నాం లాస్ట్ మినిట్ వరకు ఫస్ట్ కాపీ అవ్వకపోవడం అనేది. సో ఇప్పుడు ఇంకా ప్రీపోన్ చేయడం వల్ల ఇంకా రితీష్ అంటే యూఆర్ సమ్ ప్రీపోన్ కాదండి, అంటే ఫస్ట్ నుంచి 1 అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేస్తున్నాం. 1 లేదా 18, 15 అంటే మీరు లాస్ట్ మినిట్ వరకు కూడా బెటర్మెంట్ కోసం ఎక్కడో అక్కడ ఎడిటింగ్లోనో లేదా లేదండి, అలా బెటర్మెంట్ చేస్తాం. లాస్ట్ మినిట్ వరకు చేయను, ముందే ఫిక్స్ చేసే బెటర్. మీరు లేదు చాలా ఇబ్బందిగా ఉంది అని అనాలి ఒకసారి అని అన్న. సత్య, అంటే ఇప్పుడు అంటే శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదంటే వెన్నెల కిషోర్ కానీ ఇద్దరు మీకు లైవ్ ఎగ్జాంపుల్స్. వాళ్ళు కూడా హీరోలుగా ప్రయత్నించి వాళ్ళు కూడా హీరోలుగా మినిమల్ హిట్స్ కొట్టి ఉన్న వాళ్ళే. సో మీరు గోయింగ్ ఫార్వర్డ్ అంటే ఎంత ప్రిపేర్డ్గా ఉన్నప్పటికీ కూడా క్యారెక్టర్ రోల్స్కి కూడా మీకు కూడా ఒక మైండ్ సెట్ ప్రిపేర్డ్ ఉంటారు కదా, లేదు హీరోగా చేస్తూనే ఇది చేయొచ్చు, లేదంటే కంప్లీట్గా ఓన్లీ కామెడీ రోల్స్ చేయొచ్చు అనేది. సో అలా ఏం ప్రిపరేషన్ ఉండిందా? ప్రిపరేషన్ ఏం లేదు సార్, ప్రిపరేషన్ ఏం లేదు. యాక్చువల్గా ఏంటంటే నాకు వచ్చిన డైరెక్టర్స్ అంటే చేసిన డైరెక్టర్స్ తోటి వర్క్ చేస్తున్నాను ప్రస్తుతానికి, హీరోల నుంచి కానీ వాళ్ళు ఏ క్యారెక్టర్స్ ఎలా నేను ఇది సెట్ అవుతానని చెప్తే ఆ క్యారెక్టర్స్ అలా చేసుకుంటూ వెళ్తానండి. లీడ్ ఒకటి ఏంటంటే పర్టికులర్గా నాకు నచ్చి కథ అది నచ్చి నిజంగానే జనాలకు నచ్చుద్ది ఇది అనుకుంటే నేను చేస్తానండి. లేదంటే రెగ్యులర్గా కామెడీ రోల్స్ రెగ్యులర్గా చేస్తాను. అసలు ప్రమోషన్ల కింద నుంచి వెన్నెల కిషోర్ గారిని అందరూ అంటున్నారు కానీ అసలు మీరు దొరకరు అసలు మీడియా. అమ్మయ్యా. సో అసలు భయ్యా సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ లాట్. సో అసలు మీరు మీడియా ఇంటర్వ్యూస్ స్టేజ్ ఫీర్ అండి నాకు. స్టేజ్ ఫీర్ ఓకే, బట్ మీడియా ఇంటర్వ్యూస్ కానీ ఇంటర్వ్యూస్ ఇవి చేస్తున్నానండి ఇప్పుడు తప్పట్లేదా? తప్పక చేస్తున్నారా లేదా? లేదండి, చేస్తున్నానండి. నేను దానికి టైం ప్రతి మూవీకి మీరు చూస్తే చాలా ప్రమోషన్స్ చేశాను నేను. అన్ని పెద్ద పెద్ద హిట్స్లో చేశారు. ఆల్వేస్ యూ క్యాటర్ టు కామెడీ. ఇట్ వాజ్ వెరీ ఫన్ లవింగ్. ఇప్పుడు ఈ డైరెక్టర్ మన వెరీ యంగ్ అండ్ వెరీ న్యూ, ఆల్మోస్ట్ విత్ 1 to 3 ఫిల్మ్స్ ఈయన తాలూకా ట్రీట్మెంట్లో మీరు ఫీల్ అయిన ఫ్రెష్నెస్ ఏంటి సార్? మామూలుగానే రెగ్యులర్ పంచులు లేకపోతే రెగ్యులర్ అంటే మామూలుగా స్క్రిప్ట్ చదివితే అలా అనిపిస్తుందేమో కానీ ఆయన తీసే విధానం, ఆయన చూసిన విధానం వేరే ఉంటుంది. అది మనం చెప్పినప్పుడు కూడా వచ్చి కొంచెం ఇలా ఇక్కడ తగ్గించండి అని చెప్పడం, ఆ టైమింగ్ వేరే. ఒక్కొక్కరికి ఇప్పుడు ఈవీ గారికి ఒక స్టైల్ ఉంటుంది, అవును. అలా అందుకే రితేష్ గారిది అదొక గమ్మత్తైన స్టైల్ అనమాట. అది మనం చేసిన దాకా కూడా ఊహించలేం. వెళ్ళి ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని అనుకుంటాం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన చెప్పిందే బెస్ట్ అనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. అంటే వర్మ గారి సినిమాలోని బ్రహ్మానందం గారు చేసినప్పుడు మీ అందరికీ ఆల్మోస్ట్ కులగురువులా కదా బ్రహ్మానందం గారు. ఆయన వర్మ గారి సినిమాలో చేసినప్పుడు మొట్టమొదటిసారి ఈ టుక్ ఏ టర్న్ ఇన్ హిస్ కెరీర్. మీకు అలాంటి టర్న్ వచ్చే క్యారెక్టర్ ఇది కాదు, అంత టర్న్ వచ్చేది కాదు, ఒక టర్నింగ్లో వచ్చే క్యారెక్టర్. సత్యాన్న హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ చిరంజీవి గారు అండ్ రితేష్ రాణా గారు కూడా.
అంటే మనకు మత్తు వదలరా 2లో ఒక డ్యాన్స్ కూడా చేశారు మీరు. సో ఆ మత్తు వదలరా 2 ప్రీవియస్గా చూపించారా మెగాస్టార్కి ఏమన్నా, లేకపోతే ఏదైనా జరిగిందా, ఆర్ ఎల్స్ ఎనీ అప్రిషియేషన్ ఆయన సినిమా చూసి ట్వీట్ చేశారు. ప్లస్ నేను విశ్వంబర వర్క్ చేశానండి ఆయనతో. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మీడియా సమక్షంలో కూడా ఆయన చెప్పారండి. అంటే ఈ ఫిల్మ్లో కూడా మీరు టీషర్ట్ ఆట మెగాస్టార్ రిఫరెన్స్ లా వేసుకున్నాం అంతే. ఎనీథింగ్ రిలేటెడ్ టు మెగాస్టార్ ఇన్ దిస్ జెట్లీ? రిలేషన్ ఏమి ఉండదు కానీ రిఫరెన్సెస్ మైనర్ రిఫరెన్సెస్ ఉంటాయి.